శతం శుభం స్వాగతం శివ బాబా ఓ బాబా స్వాగతం మీకిదే శతం శుభం స్వాగతం ప్రియ బాబా ఓ బాబా స్వాగతం మీకిదే సంబరమైన వినేలా నింగి దశాదిశా పులకింతలు పొంగి తమో ప్రధాన పగుణాల నడిచే పరమపిత జ్యోతి స్వరూప సంబరమైన వినేలా నింగి దశాదిశా పులకింతలు పొంగి తమో ప్రధాన పగుణాల నడిచే పరమపిత జ్యోతి స్వరూప శతం శుభం స్వాగతం శివ బాబా నా బాబా స్వాగతం మీకిదే శతం శుభం స్వాగతం ప్రియ బాబా నా బాబా స్వాగతం మీకిదే దేశమిదే నవ భారత భూమి సుఖ శాంతులే వెలసిల్లిన గామి దేశమిదే నవ భారత భూమి సుఖ శాంతులే వెలసిల్లిన గామి మధువనమున నీ మురళీనాదం మనోహరంగా వినపడసాగే నీలీలా శివ బాబా స్వాగతం మీకిదే శతం శుభం స్వాగతం శివ బాబా నా బాబా స్వాగతం మీకిదే చీకటి తెరలే తొలగిపోవగా భూమి స్వర్గమై మారును లేక చీకటి తెరలే తొలగిపోవగా భూమి స్వర్గమై మారును లేక మనసుకు పట్టిన పాప గ్రహణమిక పటా పంచలో నీ తలపులలో నవోదయం శివ బాబా స్వాగతం మీకిదే శతం శుభం స్వాగతం శివ బాబా నా బాబా స్వాగతం మీకిదే
शुभं स्वागतं शिव बाबा ना बाबा स्वागतं नीकिदे సంబరమైన వినేల నింగి దశా దిశ పులకింతలు పొంగి తమో ప్రధానపు గుణాల నడిచే పరమ పిత జ్యోతి స్వరూప శతం శుభం स्वागतं शिव बाबा ओ बाबा स्वागतं नीकिदे शतं शुभं स्वागतं प्रिय बाबा ना बाबा स्वागतं नीकिदे शतं शुभं स्वागतं शिव बाबा ना बाबा ओम शांति। मीठे बच्चे, संगम युग पर तुम्हें बाप द्वारा अच्छी बुद्धि और श्रेष्ठ मत मिलती है जिससे तुम ब्राह्मण से देवता बन जाते हो। మధురమైన పిల్లలు, సంగమ యుగంలో బాబా ద్వారా మనకి చాలా మంచి బుద్ధి మరియు శ్రేష్ఠ మతము దొరుకుతుంది. దీని ద్వారా మనము బ్రాహ్మణ నుంచి దేవతగా అవుతాము. ప్రశ్న, तुम बच्चे किस मस्ती में रहो तो चलन बड़ी रायल हो जाएगा। పిల్లలు ఏ ఒక్క లగన్లో ఉండాలి, ఎప్పుడు నడవడిక చాలా రాయల్గా అవుతుంది. జ్ఞాన్ కి మస్తీ చడి రహనీ చాయే. జ్ఞానపు నష పిల్లలకి ఎప్పుడూ కూడా ఎక్కి ఉండాలా. అహో హమ్ భగవాన్ కే సన్ముఖ్ బైఠే హై. ఎప్పుడు అనుకోవాలా, నాకు భగవంతుడు దొరికినారు, భగవంతుని ఎదురుగా నేను కూర్చున్నాను. హమ్ యహా సే జాయేగా జాకర్ విశ్వకా మాలిక్ క్రౌన్ ప్రిన్స్ బనేగా. మనం ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్తాము, విశ్వ మాలికులు అవుతాము, మనం కిరీటధారి అవుతాము. జబ్ ఐసే మస్త్ రహే తో చలన్ స్వతహా రాయల్ హో జాయేగా. ఎప్పుడు ఈ ఒక్క నషా ఉంటుంది, పిల్లల నడవడిక చాలా రాయల్గా ఉంటుంది. ముఖసే బహుత్ మీఠే బోల్ నికలేగా. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడూ కూడా చాలా మధురమైన మాటలే వస్తూ ఉంటాయి. ఆపస్ మే బహుత్ ప్యార్ రహేగా. పరస్పరంలో చాలా ప్రేమగా ఉంటారు. గీత్ మెహఫిల్ మే జల్ ఉటీ సమా తే. ఈ ఒక్క సభలో పరంజ్యోతి దీపమైనటువంటి తండ్రి వచ్చారు. ఓం శాంతి। मीठे मीठे बच्चे, रूहानी बच्चों ने आकर ब्राह्मण बना रूहानी बाबा से यह जरूर समझा है कि हम हैं संगमयुगी ब्राह्मण। మధురాతి మధురమైనటువంటి పిల్లలు బ్రాహ్మణులైనారు, ఆత్మీయ తండ్రితో తెలుసుకున్నారు, మరి ఇప్పుడు సంగమయుగి బ్రాహ్మణ అయినారు. बाप ने हमारी बुद्धि का ताला खोला है. బాబా మన బుద్ధి తాళాన్ని తెరిచినారు. అబ్ హమ్ సమజ్తే హై కి యహ్ హై సంగమయుగ. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము, మనము సంగమయుగంలో ఉన్నాము. मनुष्य जो भी पतित भ्रष्टाचारी है वो फिर पावन बन भविष्य में पावन श्रेष्ठाचारी पुरुषोत्तम कहलाएगा. మనుషులు పతితులు భ్రష్టాచారులైపోయినారు, వారు తిరిగి పావన్ అయ్యి భవిష్యత్తులో పావన శ్రేష్టాచారి పురుషోత్తములుగా పిలువబడతారు. లక్ష్మీనారాయణ కబీతో పురుషార్థకర పురుషోత్తం బనే అయిన. లక్ష్మీనారాయణలో పురుషోత్తములకు అయినారు అంటే ముందు జన్మలో వాళ్ళు పురుషార్థం చేసినారు. इनों की हिस्ट्री जरूर चाहिए. లక్ష్మీనారాయణ का राज्य कब स्थापन हुआ. ఈ లక్ష్మీనారాయణల హిస్టరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు లక్ష్మీనారాయణ రాజ్యము
ఎప్పుడు స్థాపించబడింది? నా కలియుగమే నా సత్యయుగమే హై. కలియుగంలో కాదు, సత్యయుగంలో కాదు. స్వర్గ స్థాపన హోతా హై సంగం పర్. స్వర్గ స్థాపన సంగమ యుగంలో అవుతూ ఉన్నది. ఇతనే విస్తార్ మే కోయి జాతే నహీ హై, తుమ్ జాంతే హో ఏ సంగం యుగ హై. ఇంత విస్తారంగా ఎవరూ చెప్పలేరు. ఇక్కడ తప్పనిసరిగా కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్యలో సంగమయుగం ఉన్నది. నయీ దునియా మే నయా రాజ్య హోగా బుద్ధి చల్నీ ఛాయే. కొత్త ప్రపంచంలో కొత్త రాజ్యం ఉంటుంది. ఆ కొత్త ప్రపంచం ఎట్లా ఉంటుంది? పిల్లల బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. తుమ్ జాంతే హో బాప్ ద్వారా హమ్కో అచ్చి బుద్ధి ఔర్ శ్రీమత్ మిల్ రహీ. బాబా ద్వారా ఇప్పుడు మనకి మంచి బుద్ధి, శ్రేష్ఠ మతము, శ్రీమతము దొరుకుతుంది. कहते हैं हे ईश्वर, इनको सदैव सम्मत अथवा अच्छी मत दो, वो सारी दुनिया का बाप है. మామూలుగా భక్తిలోనే చెప్తారు, హే ఈశ్వర వీళ్ళకి సుమత్ అంటే సదా మంచి బుద్ధిని ప్రసాదించు అనని అడుగుతారు. బాబా ప్రపంచాల్లో అందరి ఆత్మలకి తండ్రి అయినారు. सबको अच्छी मत देने वाला है. संगम युग पर आकर अपने बच्चों को अच्छी मत देते हैं. బాబా అందరికీ మంచి శ్రేమతం ఇచ్చేవారైనారు. సంగమ యుగంలో వచ్చి తండ్రి పిల్లలకు శ్రీమతం ఇస్తూ ఉన్నారు. जिसको पांडव सांप्रदाय और दैवी सांप्रदाय శాస్త్రం మే లిఖా హువా హై. దీనినే శాస్త్రాలలో దైవీ సాంప్రదాయము, పాండవ సాంప్రదాయము అనని వ్రాయబడింది. ब्राह्मण संप्रदाय और दैवी संप्रदाय को भी कोई समझ नहीं सकते हैं. పాండవ సాంప్రదాయం అంటే ఏమిటి, దైవీ సాంప్రదాయం అంటే ఏమిటి మనుషులకి తెలియదు. బ్రహ్మ ద్వారా ही ब्राह्मण संप्रदाय बन सकते हैं. परमपिता परमात्मा ब्रह्म द्वारा यह रचना रचते हैं. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ సాంప్రదాయంగా అవుతూ ఉన్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచన రచిస్తూ ఉన్నారు. ప్రజాపిత హై, తబ్ తో ఇతనే సబ్ మను బ్రహ్మ కుమార్ కుమారియా హై. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, అందుకే ఇంతమంది బ్రహ్మ కుమారులు కుమారీలు అయినారు. జబ్ తక్ కోయి ఆకర్ తుమ్ బ్రాహ్మణోం ద్వారా జ్ఞాన్ నా లేవే తబ్ తక్ సద్గతి కైసే హో సక్తే హై. ఎప్పటి వరకు మనం బ్రాహ్మణుల ద్వారా జ్ఞానము పొందలేమో అప్పటి వరకు మనకి సద్గతి దొరకదు. తుమారే పాస్ బహుత్ ఆయేగా, సన్యాసి భీ ఆయేగా ఔర్ ధర్మ వాలే భీ ఆయేగా బాప్ సే వసా లేనే కే లియే. మన దగ్గర చాలామంది వస్తారు, సన్యాసీలు వస్తారు, వేరే ధర్మం వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అందరికీ తండ్రి శ్రీబాబా, అందరూ బాబా నుంచి ఆస్తి తీసుకునే దానికోసం. स्वर्ग में उनका पार्ट नहीं है, परंतु संदेश सबको देना है कि बाप आया है. స్వర్గంలో తండ్రి యొక్క పాత్ర లేదు. అందరికీ సందేశం ఇవ్వాల, భగవంతుడు భూమిపైన అవతరించినారు. इस समय हिंदू कहलाने वाले कोई भी देवी देवता धर्म को जानते नहीं है. ఇప్పుడు హిందువులు అని చెప్పుకుంటున్నారు, అయితే దేవీ దేవతా ధర్మం గురించినే వాళ్ళకి తెలియదు. वह जो पहले सतो प्रधान थे वह फिर तमो में आने के कारण अपने को देवी देवता कहला नहीं सकते हैं. వాళ్ళు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు తిరిగి తమో ప్రధానులు అయిపోయిన కారణంగా స్వయం దేవీ దేవతలు అనని పిలువబడరు. तुम बच्चे जानते हो रावण का राज्य भी यहाँ होता है और परमपिता परमात्मा जिसको राम भी कहा जाता है उनका जन्म भी यहाँ ही होता है. गाते भी है पतित पावन सीताराम. పిల్లలకి తెలుసు రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉన్నది. పరంపిత పరమాత్మున్నే రాముడు అని చెప్తాము. రాముని జన్మను ఇక్కడే అవుతుంది. రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉన్నది.
అందుకే భజన చేస్తారు, పతిత పావన సీతారాం అంటారు. परंतु पतित किसने बनाया, रावण कौन है, क्यों पतित पावन बाप को बुलाते हैं, ये किसी को भी पता नहीं है. అయితే మనల్ని పతితులుగా ఎవరు చేసినారు, రావణుడు ఎవరు, ఎందుకని తండ్రిని పతిత పావన అని అంటారు, బాబా ఎట్లా పావనం చేస్తారు, ఇది మనుషులకి తెలియదు. कोई समझते नहीं है कि हमारे में जो पंच विकार है वही रावण. అసలు రావణ అంటే ఎవరు, మనలో ఉండే పంచ వికారాలే రావణ అంటే ఎవరూ ఒప్పుకోరు. जिसमें पंच विकार नहीं वह राम सांप्रदाय है. ఎవరిలో పంచ వికారాలు ఉండవో వాళ్ళే రాముని సాంప్రదాయం వాళ్ళు. अभी राम राज्य नहीं है, इसलिए सब चाहते हैं कि నయీ దునియా నయా పవిత్ర రాజ్య చాయే. ఇప్పుడు రామరాజ్యం లేదు, అందరూ కూడా కొత్త ప్రపంచం పవిత్ర రాజ్యం రావాలి అనని. राम कहा जाता है शिव बाबा को, परंतु उन्होंने परमात्मा राम को समझ लिया है, इसलिए शिव बाबा को बुला दिया है. రాముడు శివ బాబాకి చెప్తారు, పరమాత్మ రాముడు అనని అనుకుంటూ ఉన్నారు, శివ బాబాని మనుషులు మర్చిపోయినారు. तुम समझा सकते हो कि రామరాజ్య किसको कहा जाता है, శాస్త్రం में लिख दिया है. రామరాజ్యం దేనికి చెప్తారో మనకి తెలుసు. శాస్త్రాలలో వ్రాసినారు, राम की सीता चुराई गई, ये हो सकता है क्या, राजा की रानी को कोई चुरा ले जाते हैं. శాస్త్రాలలో వ్రాసినారు, రాముని భార్య సీతను ఎత్తుకుపోయారు అనని. ఒక రాజు యొక్క రాణిని ఎవరైనా ఎట్లా ఎత్తుకొని పోతారు. शास्त्र भी ढेर है, मुख्य शास्त्र है गीता. शास्त्रों में लिखा है कि ब्रह्म द्वारा ब्राह्मण देवता క్షత్రియ ధర్మ की స్థాపన करते हैं. ముఖ్యమైనటువంటిది గీత. శాస్త్రాలలో వ్రాయబడింది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు దేవతా క్షత్రియ ధర్మ స్థాపన జరుగుతుంది. తో ప్రజాపిత भी यहाँ चाहिए. ప్రజాపిత కూడా ఇక్కడే కదా కావాల్సింది. ब्रह्मा को इतने ढेर बच्चे है तो यह है मुख वंशावली, इतने कुक वंशावली हो नहीं सकते हैं. బ్రహ్మకు అనేక మంది సంతానం ఉన్నారు. వీళ్ళు ముఖ వంశావళి అయినారు. ఆ బ్రాహ్మణులు కుక వంశావళి వికారాల ద్వారా జన్మ తీసుకునే బ్రాహ్మణ అయినారు. జబ్కి సరస్వతి भी ముఖ వంశావళి है तो ब्रह्मा की స్త్రీ హో నహీ సక్తి. మరి సరస్వతి ఎవరు? సరస్వతి బ్రహ్మ యొక్క పుత్రిక, ముఖ వంశావళి అయినారు. బ్రహ్మకు స్త్రీ లేదు. బాప్ कहते हैं ब्रह्मा मुख द्वारा तुम ब्राह्मण बनते हो, मेरे बच्चे बनते हो. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులం అయినాము, శివబాబాకు పిల్లలం అయినాము. तुम बच्चे जानते हो शिव बाबा की कितनी महिमा है. बाप पतित पावन लिबरेटर भय है. పిల్లలకి తెలుసు శివబాబాకి ఎంత మహిమ ఉన్నది. ఆయన పతిత పావన అయినారు, ముక్తిదాత కూడా అయినారు. ये सब गाते भी है परंतु समझते नहीं है, इसलिए पहले बाप का परिचय देना है. అందరూ పాడుతూ ఉంటారు, అయితే అర్థమే చేసుకోరు. మొదట అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. वह पतित पावन है, गीता का भगवान भी है. शिव बाबा पतित पावन అయినారు, गीता भगवान కూడా అయినారు. निराकार शिव बाबा है तो जरूर आकर ज्ञान सुनाया होगा. నిరాకారుడు శివబాబా ఉన్నారు అంటే తప్పనిసరిగా జ్ఞానము తెలిపించేవారు కూడా ఉంటారు కదా. अब जिस शरीर द्वारा ज्ञान सुनाते हैं
ఉస్కా నామ్ రఖా హై బ్రహ్మ. ఏ శరీరం ద్వారా జ్ఞానం వినిపిస్తూ ఉన్నారో శివబాబా వచ్చి వారికి బ్రహ్మ అని నామకరణం చేసినారు. నహీ తో బ్రహ్మ కహా సే ఆయేగా. లేదంటే బ్రహ్మ ఎక్కడ నుంచి వస్తాడు? బ్రహ్మ కా బాప్ కౌన్ హై? బ్రహ్మ విష్ణు శంకర్ కా రచయిత కౌన్ హై? బ్రహ్మకు తండ్రి ఎవరు? బ్రహ్మ విష్ణు శంకర్లకి రచయిత ఎవరు? यह है गुह्य प्रश्न. त्रिमूर्ति देवता तो कहते हैं, परंतु यह आए कहाँ से? ఇది గుహ్యమైనటువంటి ప్రశ్న. త్రిమూర్తి దేవతలు అని చెప్తారు, అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? బాప్ సమझाते हैं, इनका भी रचयिता ऊंचते ऊंच भगवान ही है जिसको चू कहते हैं. బాబా చెప్తూ ఉన్నారు, ఈ ముగ్గురు దేవతలు త్రిమూర్తులకి కూడా రచయిత ఉన్నతోన్నతమైన భగవాన్ అయినారు, వారే శివ్ బాబా అయినారు. ये तीन देवता ये लाइट के है, इनमें हड्डी मांस नहीं है, परंतु मोटी बुद्धि समझ नहीं सकते. ఈ ముగ్గురు దేవతలు జన్మ తీసుకునే దేవతలు కాదు. వీళ్ళు ముగ్గురు లైట్ అంటే సూక్ష్మ శరీరంతో ఉంటారు. ఎవరికి స్థూలమైన మొద్దు బుద్ధి ఉంటుందో వాళ్ళు ఈ విషయాలు అర్థం చేసుకోరు. इस पर समझाना है, ऊंचते ऊंच భగవాన్ है. కాబట్టి శివబాబా గురించి మనం బాగా వాళ్ళకి తెలియచేయాలి. బ్రహ్మ ద్వారా స్వర్గ కా వసా దేతే హై, గాతే భీ హై మనుష్య సే దేవతా కియే. బ్రహ్మ ద్వారా స్వర్గ ఆస్తి ఇస్తూ ఉన్నారు. చెప్తారు, మానవుల్ని దేవతలుగా చేసినారు. దిఖాతే హై విష్ణుకి నాభి సే బ్రహ్మ నికల. చెప్తారు, విష్ణు నాభి నుంచి బ్రహ్మ పుట్టినారు అనని. కభీ నాభి సే భీ బచ్చా హోతా హై క్యా? బాప్ బైట్ రాజ్ సమझाते హై, పరంతు జబ్ కోయి సమझేనా. నాభి నుంచి ఎక్కడైనా బిడ్డరు జన్మ తీసుకుంటారా? బాబా అన్ని రహస్యాలు చెప్తూ ఉన్నారు, అయితే మనుషులు కొందరే అర్థం చేసుకుంటూ ఉన్నారు. तुम जानते हो आत्मा को ही పాపాత్మ పుణ్యాత్మ కహా జాతా హై. తే పిల్లలకి తెలుసు ఆత్మనే పాపాత్మ లేదా పుణ్యాత్మ అవుతారు. ఐసే నహీ కి పవిత్ర ఆత్మ సో పరమాత్మ హై, పరమాత్మ బాప్తో సదా పావన్ హై. ఇట్లా లేదు పవిత్ర ఆత్మలందరూ పరమాత్మ అయినారు అనని కాదు. పరమాత్ముడు అంటే సదా పావనంగా ఉంటారు. तमो प्रधान को पतित कहा जाता है. सतयुग में जब सुख था तो दुख का नाम भी नहीं था. तमो ప్రధానము పతితనని పిలువబడతారు. సతయుగంలో సుఖం ఉంటుంది, అక్కడ దుఃఖం అనేది ఏమాత్రము ఉండదు. मनुष्य तो कह देते स्वर्ग अभी ही है, कुछ भी समझते नहीं, परंतु अंत में आकर बाप से वसा लेंगे. మనుషులు అంటారు స్వర్గం అనేది ఇక్కడే ఉన్నది అనని. మనుషులకి ఏమీ తెలియదు, అంతిమ సమయంలో తండ్రి వచ్చి ఆస్తి ఇస్తారు అనుకుంటారు. तुम बच्चे ही जानते हो कि हम अपनी राजधानी स्थापना कर रहे हैं, विश्व का मालिक और कोई बना ना सके. పిల్లలకి తెలుసు మన రాజధాని స్థాపన అవుతూ ఉన్నది, విశ్వ మాలికులు వేరే ఎవరు కూడా కాలేరు. विश्व पर राज्य सतयुग में होता है, कलयुग में सारे विश्व पर राज्य करना सके. విశ్వం పైన రాజ్యము సతయుగంలోనే అవుతుంది, కలియుగంలో విశ్వం పైన రాజ్యం చేయలేరు. ये भी किसी को पता नहीं है, गीता में भी है, महाभारी लड़ाई लगी थी तभी सब धर्म विनाश हो जाएगा. అంటే గీతలో కూడా వ్రాయబడింది, మహాభారత యుద్ధం జరుగుతుంది, అప్పుడు అన్ని ధర్మాలు వినాశం అయిపోతాయి. जैसे बांस का जंगल होता है, और जब सूख जाता है तो आपस में टकराने पर आग लग जाती है और सारा जंगल जल जाता है. వెదురు అడవులు ఉంటాయి, ఆ వెదురు చెట్లు
ఎండిపోయిన తర్వాత అవి ఒకదానికొకటి రాచుకొని అది అగ్గి పుడుతుంది, ఆ అడివే కాలిపోతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా అట్లనే కాలిపోతుంది. ఒకరికొకరు కొట్టుకొని మొత్తం సమాప్తం చేసుకుంటారు. ఒకరికొకరు ఆకా సామ్నా బనాతే హీ రహతే హై. అదే అగ్గి అంటుకునేటటువంటి ఈ సామాను అంటే బాంబ్స్, యాటమిక్ మిసైల్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. अब एटमिक बॉम्ब्स द्वारा आग लगनी है, यह राज वह नहीं जानते हैं. యాటమిక్ బాంబుల ద్వారా అగ్గి అంటుకుంటుంది, ఈ రహస్యం వాళ్ళకి తెలియటం లేదు. अब कलयुग नरक बदल स्वर्ग होने वाला है, इस ज्ञान में मस्त बहुत चाहिए. కలియుగం మారిపోయి స్వర్గంగా అవుతూ ఉన్నది. ఈ జ్ఞానం యొక్క మస్త్ పిల్లలకి బాగా ఉండాలి. अपने को देखना है कि हम उस मस्त के नशे में रहते हैं. స్వయాన్ని చూసుకోవాలి, జ్ఞానపు యొక్క నశాలో నేను ఉంటూ ఉన్నానా. हम परमात्मा की संतान हैं, उनसे स्वर्ग का वर्षा पा रही है. నేను పరమాత్మ యొక్క సంతానమైనాము, తండ్రి ద్వారా స్వర్గ ఆస్తిని పొందుతూ ఉన్నాను. आपस में बात करने की रॉयल्टी चाहिए, यहाँ से सब कुछ सीखना. పరస్పరంలో మాట్లాడే విధానం కూడా తెలుసుకోవాలి, అన్నీ ఇక్కడే నేర్చుకోవాలి. పరస్పరంలో చాలా రాయల్గా ఉండాలి. बाद में वही संस्कार ले जाएगा, అదే సంస్కారాన్ని తీసుకుపోతారు. अति मीठा बनना है, बड़ा नशा रहना चाहिए, सी बाबा के हम बच्चे हैं. పిల్లలు మధురంగా ఉండాలి, పిల్లలకి నష ఉండాలి, నేను శివబాబా యొక్క సంతానం అనుకోవాలి. देवता पद पाने वाला है तो एक दो में कितना प्यार से बोलना चाहिए. దేవతా పదవి పొందేటటువంటి వాళ్ళము పరస్పరంలో ఎంత ప్రేమగా ఉండాలి. परंतु बच्चों के मुख से अजुन फूल निकलता नहीं है. అయితే పిల్లల నోటి నుంచి పుష్పాలు రావటం లేదు. तुम कितने ऊंचे हो, तुमको याद रहे कि हम शिव बाबा की संतान हैं. పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి వారు, నేను శివబాబా యొక్క సంతానము అనేది సదా స్మృతిలో ఉండాలి. फिर सतयुग में महाराजा बनेगा, हम विश्व के क्राउन प्रिंस बनेगा. మనమే సత్యయుగంలో మహారాజు అవుతాం, విశ్వ కిరీటధారులుగా అవుతాము. तुम बच्चों को आंतरिक खुशी होनी चाहिए कि हम परमात्मा के सन्मुख बैठे हैं. పిల్లలకు ఆంతరిక ఖుషి ఉండాలి, నేను పరమాత్మ ఎదురుగా కూర్చొని ఉన్నాను. जिससे स्वर्ग का वर्षा मिलता है, उनकी శ్రీమత్ पर चलना. వాళ్ళ ద్వారా స్వర్గ ఆస్తి దొరుకుతుంది, బాబా యొక్క శ్రీమతం పైన ఉండాలి. तुम जानते हो हमारी राजधानी स्थापना हो रही है, రాజధాని में सब चाहिए. పిల్లలకి తెలుసు మనదే రాజధాని తయారవుతూ ఉన్నది. రాజధాని అంటే అందరూ ఉంటారు, రాజా రాణి దాస్ దాసి ప్రజా షావుకార్ ప్రజా అందరూ కూడా ఉండాల్సిందే. तुम बच्चों के मुख से सदैव रतन निकलने चाहिए. పిల్లల నోటి నుంచి కూడా ఎప్పుడూ జ్ఞానరత్నాలే రావాలి. बाप रूप भी है तो बसंत भी है, कहानियाँ सब अभी की है. బాబా రూప్ అయినారు మరియు బసంత్ కూడా అయినారు, అంటే జ్ఞాని యోగి అయినారు. కహానియా సబ్ అభీ కీ హై, బాప్ హై జ్ఞాన సాగర్. ఏదైతే భక్తి మార్గంలో కథలు చదువుతున్నా అవన్నీ ఇప్పుడు సంగమ యుగానివే. బాబా జ్ఞాన సాగరుడు అయినారు. జ్ఞాన్ की वर्षा करते हैं, बाकी वह इंद्र देवता बरसाते हैं, ऐसी बात है नहीं. బాబా వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు, అక్కడ ఇంద్రుడు వర్షం కురిపించినారు అంటారు. ఆ వర్షాలు కానే కాదు. బాదల్ న్యాచురల్ బంతే హై బరస్తే జాతే. ఆ వర్షాలు మేఘాల ద్వారా కురుస్తాయి,
మేఘాలనేవి స్వాభావికంగా తయారవుతాయి, వాటి నుంచి వర్షాలు కురుస్తాయి. सतयुग में ये 5 तत्व भी तुम्हारे गुलाम बन जाते हैं और यहाँ मनुष्य सबको गुलाम बन के पड़े हैं. సత్యయుగంలో పంచతత్వాలు మనకి సేవ చేస్తాయి. కలియుగంలో మనుషులు అందరికీ బానిస అయిపోయినారు. यहाँ हर बात में मेहनत करनी पड़ती है. కలియుగంలో ప్రతి విషయంలోనూ కష్టపడాల్సి ఉంటుంది. वहाँ सब बात स्वतः हो जाता है. అక్కడ అన్ని మాటలు స్వతహాగానే అవుతాయి. तो बच्चों को बाबा की याद सदा रहनी चाहिए. इससे खुशी का पारा सदा चढ़ा रहे. పిల్లలకు బాబా యొక్క స్మృతి ఉండాలి. దీని నుంచి ఖుషి అనేది మీకు బాగా పెరుగుతుంది. वो लोग की भी मंथन करते हैं. तुम बच्चों को वाणी का मंथन करना है. అక్కడ కూడా సైంటిస్టులు విచార సాగర మథనం చేస్తారు. మనం కూడా ఇక్కడ విచార సాగర మథనం, మనం జ్ఞానంది మురళి విచార సాగరం చేయాలి. बच्चे बाप की अवस्था को देख रहे हैं और बाबा अपना अनुभव सुनाते हैं. పిల్లలు తండ్రి యొక్క స్థితిని చూస్తూ ఉన్నారు. బాబా తన యొక్క అనుభవాన్ని వినిపిస్తూ ఉన్నారు. కబ్ బహుత్ ఉచ్చల్ కా ప్రవాహ రహతా హై కభీ కమ్. ఒక్కొక్కసారి మనస్సులో చాలా ఉత్సాహం ఉంటుంది, ఒక ప్రవాహం లాగా వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది. కభీ బహుత్ అచ్చి పాయింట్స్ నికల్తే హై, బాబా భీ మదద్గార్ బన్ జాతే హై. ఒక్కొక్కసారి చాలా మంచి పాయింట్స్ వస్తూ ఉంటాయి, బాబా కూడా సహయోగి అవుతారు. तुम भी फील करते हो बाबा तो कभी मुरली हाथ में नहीं उठाते हैं. పిల్లలు ఫీల్ చేస్తారు, బాబా ఎప్పుడూ చేతిలో మురళి తీసుకోరు. बच्चे मैगज़ीन लिखते हैं तो बाबा कभी कभी देखते हैं कि बच्चे कभी गफलत तो नहीं करते हैं. పిల్లలు మ్యాగజైన్స్ తయారు చేస్తారు, బాబా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు పిల్లలు ఏం పొరపాటుగా రాయట్లేదు కదా అని. मैगज़ीन में भी अच्छी अच्छी मुरली की पॉइंट्स आती है और सब तरफ जाती रहती. మ్యాగజైన్స్లో కూడా మంచి మంచి మురళి పాయింట్స్ వస్తూ ఉంటాయి, అన్ని వైపులా వెళ్తూ ఉంటాయి. कोई की तरफ मुरली नहीं जाती है तो बाबा कहते हैं रचयिता और रचना का ज्ञान 7 रोज में समझ लिया है ना, बाकी क्या चाहिए. ఒకవేళ కొన్ని చోట్ల మురళి పోలేకపోవచ్చు, వాళ్ళు 7 days కోర్సు తెలుసుకొని ఉంటారు, రచయిత రచన గురించి తెలుసుకొని ఉంటారు, ఇంకా అంతకంటే ఏం కావాలి. पंच विकारों को भस्म करने का पुरुषार्थ करना है और कोई तकलीफ नहीं. 5 వికారాలను భస్మం చేసుకోవాలి, యోగం చేస్తూ ఉండాలి, ఇక వేరే ఏ కష్టము లేదు కదా అంటారు. तुम बच्चे कोई के भी सत्संग में जा सकते हो, సేవ करने का भी उमंग आना चाहिए. పిల్లలు ఏ సత్సంగానికైనా పోవచ్చు, సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహం ఉండాలి. जब सब धर्म वाले इकट्ठे होते हैं तो समझाना चाहिए कि हर एक का धर्म अलग अलग है. ఎప్పుడు అన్ని ధర్మాలు కలిసి ప్రోగ్రాం జరుగుతుంది అంటే తెలుసుకోవాలి, ప్రతి ఒక్క ధర్మము వాళ్ళదే ఉన్నది. భాయి భాయి కేతే హే పరంతు మిల్కర్ ఏక్ నహీ హో. చెప్తారు భాయి భాయి అంటారు, కానీ ఇద్దరు కలవరు. ये सिर्फ कहने की बात है. ఆత్మ ఆత్మ భాయి భాయి అంటారు అంతే, అది కేవలం చెప్పేకి మాత్రమే, కానీ కలిసి పని చేయరు. बाप कहते हैं मैं आकर ब्राह्मण बनाए फिर देवी देवता धर्म स्थापन करता हूँ. బాబా వచ్చి బ్రాహ్మణగా చేస్తూ ఉన్నారు, దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. वहाँ दूसरा कोई धर्म रहता नहीं, यह वही महाभारत लड़ाई है. అక్కడ వేరే ధర్మం అనే మాటే లేదు, మహాభారత యుద్ధం ఇదే అన్నమాట.
गीता में भी इसका वर्णन किया हुआ है। एक ही पढ़ाई है, पढ़ाने वाला भी एक ही है। గీతలో కూడా ఇది వర్ణించబడింది. ఒకటే చదువు, చదివించేటటువంటి తండ్రి కూడా ఒక్కరే అయినారు. జ్ఞాన్ జబ్ పూరా హోగా బాప్ कहते हैं मैं भी चला जाऊंगा. ఈ జ్ఞానం ఎప్పుడు పూర్తి అవుతుందో బాబా కూడా వెళ్ళిపోతారు. मुझे कलयुग के अंत में ज्ञान सुनाना है, मुझे कल्प कल्प आना है. ఈ కలియుగ అంతిమంలో బాబా వచ్చి జ్ఞానం వినిపించాలి. బాబా కల్పకల్పము రానే రావాల్సి ఉంటుంది. एक सेकंड भी कम जास्ती नहीं होगा. जब ज्ञान पूरा हो फिर कर्मातीत अवस्था में चले जाएगा तो विनाश भी हो जाएगा. ఒక్క సెకండ్ కూడా తక్కువ ఎక్కువ ఉండదు. జ్ఞానం ఎప్పుడు పూర్తి అవుతుందో కర్మాతీత స్థితిని పొందుతారో వినాశం కూడా అయిపోతుంది. दिन प्रतिदिन तुम्हारी सर्विस बढ़ती जाएगा. यह तो ना किसी में पवित्रता है, ना दैवी गुणों की धारणा है. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరిలో పవిత్రతాను లేదు, దైవీ గుణాల ధారణ లేదు. वहाँ पवित्रता का अंतर देखो कितना है. तुम अभी संगम में बैठे हो, यही पुरुषोत्तम युग है. అక్కడ పవిత్రతకి ఇక్కడ పవిత్రతకి ఎంత తేడా ఉన్నది. సంగమ యుగంలో ఉన్నాము, ఇదే పురుషోత్తమ యుగమైంది. अभी तुम पुरुषोत्तम बन रहे हो, परंतु वह जलवा वह चलन भी चाहिए. ఇప్పుడు పిల్లలు పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు. పిల్లలలో ఆ ఒక్క షైనింగ్, ఆ నడవడిక ఇప్పుడు ఉండాలి. कभी मुख से पत्थर नहीं निकलने हैं, रतन ही मुख से निकलना चाहिए. నోటి నుంచి ఎప్పుడు రాళ్ళు రాకూడదు, ఎప్పుడు జ్ఞానరత్నాలే విలువైన మాటలు మాట్లాడాలి. अभी तुम देवता समान गुलगुल बन रहे हो, गाड आकर गाड गॉडेज बनाते हैं. దేవతా సమానంగా పిల్లలు గుల్గుల్ అవుతూ ఉన్నారు. తండ్రే వచ్చి భగవాన్ భగవతిగా చేస్తూ ఉన్నారు. देवताओं को ही भगवान भगवती कहते हैं, परंतु ऐसे बनाते कौन है ये कोई नहीं जानते. దేవతల్ని భగవాన్ భగవతి అంటారు. ఆ భగవాన్ భగవతీలను భగవంతుడే చేస్తారు. ఇది మనుషులకి తెలియదు. तुम्हारी बुद्धि में पूरे रचयिता और रचना की नॉलेज है, फिर औरों को आप समान बनाने की जवाबदारी है. పిల్లల బుద్ధిలో రచయిత రచన జ్ఞానం ఉన్నది. ఇతరులని మన సమానంగా చేసేటటువంటి జవాబుదారీ మన పైన ఉండాలి. बहुत आते रहेंगे स्वदर्शन चक्रधारी ब्राह्मण ही बनते हैं. చాలామంది వస్తూ ఉంటారు, స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులే అవుతారు. మాయా के तूफान भी बच्चों को ही आते हैं. वह कहा तूफान आने से हड्डी हड्डी टूट जाती है. మాయా తుఫాన్ కూడా పిల్లలకే వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద తుఫాన్ వస్తుంది, కింద పడిపోతారు, ఎముకలు కూడా ఇరిగిపోతాయి. మన చల్తే చల్తే డిస్సర్వీస్ भी करते हैं. జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు డిస్సర్వీస్ కూడా అవుతుంది. బాప్ कहते हैं कोई भी చీచీ काम नहीं करो. బాబా అంటారు చెడ్డ పనులు ఎప్పుడు చేయకూడదు. तुम मुख वंशावली ब्राह्मण हो, वह कुक वंशावली कितना फर्क है. మనం ముఖ వంశావళి బ్రాహ్మణ అయినాము, వాళ్ళు కుక వంశావళి అయినారు. మనకి వాళ్ళకి చాలా తేడా ఉన్నది. वह जिस्मानी यात्रा पर ले जाते हैं, तुम्हारी है रूहानी यात्रा. అక్కడ బ్రాహ్మణులు భౌతిక తీర్థయాత్రలకి తీసుకెళ్తారు. ఇక్కడ మనము ఆత్మీయ యాత్ర చేస్తూ ఉన్నాం. బేహద్కే బాప్ సే వస్సా లే రహే హో. బేహద్దు తండ్రి నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. కిసీ మే అకల్ నహీ హై జో సమఝే కి వహ్ బి బ్రాహ్మణ్ హమ్ బి బ్రాహ్మణ్. మనుషులకింత కూడా తెలివి లేదు.
ఇంత కూడా తెలుసుకోరు. వాళ్ళు బ్రాహ్మణులు, మనము బ్రాహ్మణులు. పరంతు సచ్చా బ్రాహ్మణ్ కౌన్ హై? సత్యమైన బ్రాహ్మణులు ఎవరికి చెప్తారు? వహ బ్రాహ్మణ अपने को ब्रह्मा कुमार नहीं कहला सकते हैं. तुम अपने को ब्रह्मा कुमार कहलाते हो तो ब्रह्मा भी होगा. అక్కడ బ్రాహ్మణులు బ్రహ్మ కుమారులు అని చెప్పుకోరు, ఇక్కడ బ్రహ్మ కుమారులు అని చెప్పుకుంటారు. అంటే బ్రహ్మ కూడా ఉన్నారు. परंतु उनकी बुद्धि में ये बातें आते ही नहीं है जो पूछे. बाबा कल्प कल्प तुम बच्चों को आकर ये बातें समझाते हैं. అయితే వాళ్ళకి ఇది బుద్ధిలో తెలిసేదే లేదు. బాబా కల్పకల్పము వచ్చి పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. తుమ్ బ్రహ్మాకి ఔలాద్ బ్రాహ్మణ్ సబ్ భాయి బెహన్ టెహరే. బ్రహ్మ యొక్క సంతానము బ్రాహ్మణుల భాయి బెహన్ అయినాము. फिर वह विकार में कैसे जा सकते? अगर कोई जाते तो బ్రాహ్మణ్ కుల్కే కళంకిత్ कहते हैं. వికారాలలోకి ఎట్లా పోగలుగుతారు? ఒకవేళ వికారాలలో పోయినారు అంటే బ్రాహ్మణ కుల కళంకితులు అని చెప్తారు. अपने को ब्रह्मा कुमार कुमारी कहलाकर फिर पतित हो नहीं सकते. స్వయం బ్రహ్మ కుమార్ కుమారి పిలువబడిన వాళ్ళు ఎప్పుడూ కూడా పతితులు కాలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. वाणी से जो सुनते हैं उस पर मतन करना है. నోటి ద్వారా ఏదైతే వింటామో విచార్ సాగర మతనం చేయాలి. పురుషోత్తమ్ బన్ రహే హై ఇస్లియే చలన్ బహుత్ రాయల్ రహనే హై. పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు, పిల్లల నడవడిక చాలా రాయల్గా ఉండాలి. ముఖ్సే కభీ పత్తర్ నహీ నికల్నే హై. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడూ కూడా రాళ్ళు లాంటి శబ్దాలు రాకూడదు. बहुतों को आप समान बनाने की జవాబుదారీ సమజ్ సర్వీస్ పర్ తప్తర్ రహనా హై. అనేక మందిని మన సమానంగా చేయాలి అనేటటువంటి జవాబుదారీ ఉంది తెలుసుకొని సర్వీస్లో రెడీగా ఉండాలి. కోయి భీ చీచీ గందీ కామ్ కర్కే డిస్సర్వీస్ నహీ కర్నీ. ఎప్పుడూ ఎటువంటి చెడ్డ పనులు చేసి డిస్సర్వీస్ చేయకూడదు. వరదాన్. एक रसा स्थिति द्वारा अतीन्द्रिय सुख की अनुभूति करने वाले सर्व आकर्षणों से मुक्त भव. ఏకరసా స్థితిలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసేవారే అన్ని ఆకర్షణల నుంచి ముక్తి అవుతారు. जब इंद्रियों की आकर्षण और संबंधों की आकर्षण से मुक्त बनो तब अतीन्द्रिय सुख की अनुभूति कर सकेंगे. ఎప్పుడు ఇంద్రియ ఆకర్షణల నుంచి ముక్తి, సంబంధీకుల ఆకర్షణ నుంచి ముక్తి అవుతారో వాళ్ళే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. कोई भी कर्मेंद्रियों को वश से जो भिन्न भिन्न आकर्षण होते हैं वह अतीन्द्रिय सुख का हर्ष दिलाने में बांधन डालते हैं. రకరకాల ఆకర్షణలు ఉన్నాయి అంటే వాళ్ళు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయలేరు, వాళ్ళకి అవి బంధనాలు అయిపోతాయి. जब बुद्धि सर्व आकर्षणों से मुक्त एक ठिकाने पर टिक जाते हैं, हलचल समाप्त हो जाती है. एक रसा अवस्था बनने से अतीन्द्रिय सुख की अनुभूति होती है. ఎప్పుడు బుద్ధి సర్వ ఆకర్షణల నుంచి ముక్తి అవుతారో, ఒక స్థానంలో స్థిరంగా ఉంటుందో బుద్ధిలో అలజడి సమాప్తిమైపోతుందో, ఏకరస స్థితి ఎప్పుడు అవుతుందో అప్పుడే అతీంద్రియ సుఖము వాళ్ళకి అనుభూతి అవుతుంది. స్లోగన్. अपनी बुद्धि की लाइन सदा क्लियर रखो तो एक दो के मन के भावों को जान ले. మన బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉన్నట్లయితే ఒకరి ఇంకొకరి మనస్సులోని భావాలను
తెలుసుకోగలుగుతారు. మధురమైన పిల్లలు, సంగమయుగంలో బాబా ద్వారా మనకి మంచి బుద్ధి, శ్రేష్ఠ మతము దొరికింది. ఈ బుద్ధి ద్వారా మనము మానవుల నుంచి దేవతలు, బ్రాహ్మణ నుంచి దేవతగా అవుతాము. పిల్లలకి ఏ నష ఉండాలి? నడవడిక చాలా రాయల్గా ఉంటుంది. జ్ఞానం యొక్క నష బాగా ఎక్కి ఉండాలి. అహో, భగవంతుని ఎదురుగా నేను కూర్చొని ఉన్నాను. మనం ఇక్కడ నుంచి వెళ్తాము, కొత్త ప్రపంచంలో విశ్వమాలిక కిరీటధారి, విశ్వ కిరీటధారి అవుతాము. ఈ నష ఉన్నట్లయితే నడవడిక చాలా రాయల్గా ఉంటుంది. నోటి నుంచి ఎప్పుడూ మధురమైన శబ్దాలే వస్తూ ఉంటాయి. పరస్పరంలో చాలా ప్రేమగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. ఎంతో మధురము ఈ అనుభవము, ఓ బాబా ప్రియమైన బాబా, ఓ కరుణాకర దయా సాగర, మాకిదే తీయని సమాగమం. ఎంతో మధురం ఈ అనుభవము, ఎంతో మధురం ఈ అనుభవము, ఎంతో మధురం ఈ అనుభవము. శివబాబా ప్రియమైన బాబా, ఓ కరుణాకర దయా సాగర, మాకిదే తీయని సమాగమం, మాకిదే తీయని సమాగమం. ఓ శివబాబా, నా ప్రియ బాబా, ఎంతో మధురం ఈ అనుభవము. తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును. తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును. శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం. శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం. మమేకమై పో మనసాయి పుడే, మమేకమై పో మనసాయి పుడే. ఈ సంగమమిక మహోదయం, ఓ కరుణాకర దయా సాగర, మాకిదే తీయని సమాగమం, మాకిదే తీయని సమాగమం.
सफल में का